హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను సిద్ధగా ఉన్న సుదర్శన్. తీర్మాన మిత్రుడు క్యూ న్యూస్ ప్రేక్షకులకి తీర్మాన అభిమానులకి వెల్కమ్. ఈ ఆర్టీ ఆప్షన్స్ మార్నింగ్ న్యూస్ స్వాగతం. మొత్తం మీద ఇవాళ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు రాములవారి కళ్యాణం ప్రతి ఏటా జరుగుతుంది కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరపడానికి అన్ని రామ మండపాల్లో ఇక్కడ రామాలయాలతో పాటు తర్వాత వివిధ ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసేసి శ్రీరామనవమి ఉత్సవాలను తర్వాత ఇక్కడ సీతారాముల కళ్యాణాన్ని చేయడానికి మొత్తం కూడా సర్వం సిద్ధమైపోయింది. దీనికి సంబంధించి ఇక్కడ భద్రాచలంలో కూడా భారీ ఏర్పాట్లు చేసినారు. 351 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేటాయిస్తున్నట్టుగా, అంటే ఇప్పుడు తొలి విడతగా కేటాయిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మొత్తం 580 కోట్ల పైచిలకు నిధులు కేటాయిస్తూ ఉన్నారు ఆలయ అభివృద్ధి కోసం, అక్కడ ఏర్పాట్ల కోసం. ఇదంతా ఇట్లా జరుగుతూ ఉంటే తర్వాత అక్కడ అయోధ్యలో అక్కడ కూడా సీతారాముల కళ్యాణం కోసం ఏర్పాట్లన్నీ కూడా సంసిద్ధమైపోయినాయి. దేశవ్యాప్తంగా మొత్తం ఎక్కడ చూసినా కానీ ఈ మైకులు తర్వాత వీటన్నిటితోటి ఎక్కడ చూసినా రామనామమే వినిపిస్తూ ఉంది. రాముని ప్రభ మొత్తం కూడా కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఇలా శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి కళ్యాణం చేస్తారు భద్రాద్రిలో. మరి ఈసారి రామనారాయణుడి పేరుతోటి చేస్తారా లేకపోతే దశరథ రామునిగా చేస్తారా అనేటువంటిది మన చర్చ. ఇదో పరిశాన్ వచ్చి పడ్డది. ఏదేమైనప్పటికీ ఇక్కడ రామనారాయణుడి పేరుతోటే జరిగిపోయే అవకాశం ఉందంటున్నారు. చూద్దాం మరి ఏమవుతుంది. తెలిసిపోతుంది కదా, మధ్యాహ్నం వరకు మొత్తం తేలిపోతుంది లెక్క. కాబట్టి శ్రీరాముని కూడా మళ్ళీ అదొక వివాదం తీసుకొచ్చేసిండ్రు కొంతమంది. ఇట్లా జరుగుతూ ఉంది. తర్వాత రాష్ట్రంలో మేము మొత్తం కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం, తర్వాత పేదల కోసం ప్రజల కోసం పాటుపడుతున్నామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి తన నివేదికలో చెప్పిండు. తర్వాత ఆరోగ్యశ్రీ కింద తర్వాత సీఎంఆర్ఎఫ్ కింద 5,500 కోట్ల రూపాయలు నేను అంటే ప్రజలకు అందజేసినాం. విద్యా వైద్యానికి సంబంధించి పెద్దపీట వేస్తున్నామని చెప్పిండు. పెద్దపీట వేసడం పక్కకు పెడితే ఇక్కడ సీఎంఆర్ఎఫ్ నుంచి తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించి మాత్రం ఇంత కేటాయించడం, ఇంత ఖర్చు చేసినాం అనేటువంటి మాట చెప్పిండు. ఇంకా చాలా విషయాలని మనం మాట్లాడుకుందాం. అంటే ఇవాళ ఇంకొక ఆమె కొత్త పార్టీ కూడా పెడతారట. ఇవాళ అష్టమి నవమి నాడు మరి పార్టీ పెడితే ఎట్లయితుందో తెలియదు, కానీ ఒక కొత్త పార్టీ కూడా వస్తుందంటే ఇవాళ. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. ఈ శ్రీరామనవమి సంబంధించి ఇక్కడ భద్రాద్రిలో మొత్తం టెంపుల్ అంతా కూడా రెడీ అయిపోయింది, మొత్తం ముస్తాబు చేసిండ్రు. విద్యుత్ దీపాలతోటి అలరారుతోంది భద్రాద్రి రామయ్య టెంపుల్. ఎక్కడ చూసినా కానీ మొత్తం అసలు పెట్రోల్ డీజిల్ కూడా మాట్లాడుకుందాం. తర్వాత అక్కడ ఇరాన్ యుద్ధానికి సంబంధించి కూడా మాట్లాడుకుందాం. ఇదేమో అక్కడ నేను ఇది ఒకటి పెళ్లి పిలుపు అంటే పెళ్లి పత్రిక అని అనుకున్నాను నేను. అరే పెళ్లి పత్రిక పంపించినట్టున్నాను అనుకుంటే చూసేసరికి ఇది సీతారాముల కళ్యాణానికి సంబంధించిన పెళ్లి పత్రిక. కళ్యాణం వైభోగం అంటుంటే నేను అట్లే అనుకున్నా. ఇది సీతారాముల కళ్యాణానికి ఆహ్వాన పత్రిక. ఇది వరుడు శ్రీరాముడు, వధువు సీతాదేవి పెళ్ళి. ఒక్క నిమిషం ఆగాలి. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు. ఆగమంటే మళ్ళీ ఇట్లా పోతే ఎట్లా అయిందా? ఓకే. సుముహూర్తం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం తిథి నవమి. అసలు యాక్చువల్గా అష్టమి నవమి నాడు పెళ్ళిళ్ళు తర్వాత ఇవన్నీ చేసుకోవద్దంటారు. అందుకనే అష్ట కష్టాలు వచ్చినాయని చెప్పేసి అనుకుంటారు. ఎవరి గురించి? రాముడు గురించి. ఎందుకంటే సీతారాముల కళ్యాణం జరిగింది. పాపం సీత వనవాసం వెళ్ళాల్సి అంటే రాముడు వనవాసం వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత సీతను అపహరించిండు అక్కడ ఎవరు? రావణాసురుడు. ఇదంతా జరిగిందనమాట. అందుకని నవమి నాడు మంచిది కాదనుకుంటే మరొక పార్టీ కూడా వస్తుంది. ఇవాళ ఏందో కథ. ఇక వారము శుక్రవారం. ఇవాళ తేదీ 27/3/2026. లగ్నం అభిజిత్ లగ్నం. సమయం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు ఈ పెళ్లి జరుగుతుంది. వేదిక ఎక్కడంట? రామాలయం భద్రాచలం పత్రిక ఉన్నది. సకుటుంబ సపరివార సమేతంగా సీతారాముల కళ్యాణానికి విచ్చేసి కనులారా తీర్థప్రసాదములు స్వీకరించి సీతారాముల కృపకు పాత్రులు కాగలరు, అందరూ ఆహ్వానితులే అని చెప్పేసి ఇక్కడ పత్రిక వచ్చింది.
నేను పత్రిక వస్తే చాలా పత్రికలు వస్తుంటాయి కదా, కొన్ని మస్తు పత్రికలు వస్తుంటాయి మాకు. అట్లా పత్రికలు వచ్చినాయి అనుకున్నాం కానీ దేవుడి పెళ్ళికి పత్రిక వచ్చింది మొత్తం మీద ఇది. అయితే ఇక్కడ రామాలయాన్ని అద్భుతంగా అలంకరించిండ్రు శ్రీరామనవమి వేడుకల సందర్భంగా. ఎక్కడే భద్రాచలంలో విద్యుత్ దీపాలతోటి మంచిగా అలంకరించిండ్రు. సౌండా ఉందా? ఓకే, రైట్. ఇక్కడ ఇగో ఇది ఎక్కడ చూసినా కానీ విద్యుత్ కాంతులతోటి మాకు ఈ పాటలు కూడా ఇప్పుడు మంచి పాట వస్తుంది కదా, ఈ పాట కూడా వేసుకోనికి ఉండదు, మాకు అదో పరిశాన్ ఉంటుంది. అంటే కాపీ రైట్స్ అవన్నీ కూడా పడుతుంటాయి అనమాట. అందుకని ఈ పాట ఆపేస్తాం మేము, మంచిగా అనిపించినా వినలేకపోతుంటాం. కళ్యాణం కమనీయమని మొత్తం భద్రాచలంలో అంగరంగ వైభవంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమం కూడా ఉంది. తర్వాత అక్కడ ఏది అయోధ్య రామునికి సంబంధించి అక్కడ కూడా మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయినాయి. అద్భుతంగా అంగరంగ వైభవంగా చేయడానికి మొత్తం ఇట్లా శ్రీరామునికి సంబంధించి మొత్తం అంతా సిద్ధమైపోయింది. ఓకే, ఇక వార్తల్లోకి వెళ్దాం. పేదల వైద్యం కోసం 4,500 కోట్లు 27 నెలల్లో ఆరోగ్యశ్రీ, తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కింద ఖర్చు చేసినామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఆరోగ్యశ్రీకి 2,408 కోట్లు, సీఎంఆర్ఎఫ్ కింద 2,046 కోట్లు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్తో 10,000 బెడ్స్ అందుబాటులోకి తెస్తాము. కొత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవన్నీ కూడా రెడీ అయినాయి ఆల్రెడీ. ఈ 3 టిమ్స్లు రెడీ అయినాయి, తర్వాత అవన్నీ కూడా రెడీ అవుతున్నాయి కాబట్టి దాంతో ఇంకా 10,000 బెడ్లతోటి హాస్పిటల్ అందుబాటులోకి తెస్తామని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఇక 1,15,000 కోట్ల రూపాయలతోటి 1.15 కోట్ల కుటుంబాలకు అంటే 1,15,00,000 కుటుంబాలకు జీవిత బీమా 5 లక్షల రూపాయల బీమా చేస్తూ ఉంది ప్రభుత్వం. వైద్య విద్యార్థుల క్లినికల్ అనుభవం కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఆరోగ్యశ్రీ కేసులు, సర్జరీలు చేసే ప్రభుత్వ డాక్టర్లకు ఇన్సెంటివ్స్ ఇస్తారట. పేదల విద్య వైద్యం నిధులకు రాజీ పడమని చెప్పేసి అంటున్నారు. నిధులకు రాజీ పడనప్పుడు ఆ నిధులలో ఏదైతే బడ్జెట్ ఉంటుంది కదా, ఆ బడ్జెట్లో 20% బడ్జెట్ విద్యకు, 20% వైద్యానికి ఇట్లా కేటాయిస్తే మంచిగా ఉంటుండే. రాజీ పడమంటారు, తర్వాత అత్యవసర బడ్జెట్ పెడతారు. బడ్జెట్ పెడితే ఏడు సరిపోతుంది అది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రశ్నోత్తరాల సమయం అంటే ఇప్పుడు 0 ఓవర్ అంటారు. 0 ఓవర్లో అంటే 12 గంటలకు అప్పుడు ఏంటంటే అంతకుముందు షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రశ్నలే కాకుండా అప్పటికప్పుడు ఏ ప్రశ్నలైనా అడగొచ్చు, ఆ తర్వాత దానికి సమాధానం రాబట్టుకోవచ్చు అనమాట. ఆ టైంలో అడిగినటువంటి ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పిండు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పేదల వైద్యం కోసం 4,454.51 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 2,408.51 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ అంటే సీఎంఆర్ఎఫ్ ద్వారా 2,046 కోట్లు వెచ్చించి పేదలకు అండగా నిలిచామని తెలిపారు. గత ప్రభుత్వం నుంచి తమకు ఆరోగ్యశ్రీ బకాయిలు వారసత్వంగా వచ్చినా ఎక్కడా వెనకడుగు వేయకుండా పేదవాడి ప్రాణాలను కాపాడమే పరమావధిగా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చిండు. ప్రైవేట్ ఆసుపత్రులు మూతపడుతున్నాయని కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, కానీ వాస్తవానికి తాము రికార్డు స్థాయిలో నిధులు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. అయితే మరి ప్రైవేట్ హాస్పిటల్ మూతపడితే బాధ అవుతుందా? ప్రభుత్వ ఆసుపత్రులు మూతపడితే బాధపడాలి ఎవరు? ప్రభుత్వంలో ఉన్నోళ్ళు. కానీ ప్రైవేట్ ఆసుపత్రులు మూతపడుతున్నాయని కొంతమంది ఆరోపిస్తున్నారంటే మూతపడని ఏమవుతుంది? ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేస్తే ప్రైవేట్ హాస్పిటల్ మూతపడతాయి. మూతపడితే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు దెబ్బ పడుతుంది అనమాట. అంటే అట్లా వాళ్ళకి దెబ్బ పడద్దు, వాళ్ళకి మంచిగా ఉండాలి. ప్రజల్ని పీడించి పిప్పి వేసి ఇవంతా చేయాలన్నమాట. కొన్నిసార్లు ఏం మాట్లాడుతున్నారో మరి తెలియదుగా.
అపోహలు సృష్టిస్తున్నాడు. కానీ వాస్తవానికి తాము రికార్డు స్థాయిలో నిధులు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. గతంలో ఆరోగ్యశ్రీ కింద కేవలం 5 లక్షలకే పరిమితం కాగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని 10 లక్షలకు పెంచామని సామాన్యులకు భరోసా కల్పించామన్నారు. ఇది మంచి పనే. 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం కొంతవరకు ఊరటనిచ్చేటువంటి అంశమే. ప్రతి నెల సగటున 184 కోట్ల రూపాయలు వైద్య సేవలకు ప్రజలు ఆరోగ్యశ్రీ కింద పొందుతున్నారని, ఇది గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు అని వివరించారు. రెట్టింపు అని అంటే ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ని మంచిగా పెంచి పోషిస్తున్నాం, మేము ప్రైవేట్ ఆసుపత్రులు మూతపడకుండా చూస్తున్నాం, మంచిగా వాటికి పైసలు ఇస్తున్నామని చెప్తున్నారట. ఒక రకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో వైద్య రంగం సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని, ప్రతి ప్రాణం విలువైనదేనని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది 0 అవర్లో అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇక సిఎస్ఆర్ నిధులతో 50% నిధుల్లో 50% రాష్ట్రంలోనే ఖర్చు చేయాలి. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీకి సంబంధించి అంటే సామాజిక బాధ్యత కింద ఆయా కంపెనీలు ఖర్చు పెడతా ఉంటాయి, తర్వాత విరాళాలుగా లేకపోతే ఇట్లా ఇస్తూ ఉంటాయి, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తూ ఉంటాయి. అవి ఈ రాష్ట్రంలో కంపెనీలు ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను తీసుకొని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరెంటును ఉపయోగించుకొని అన్ని రకాలుగా ఈ రాష్ట్రం నుంచి ఉంటే, ఇక్కడ కంపెనీలు ఉంటే వేరే రాష్ట్రంలో పోయి ఈ సిఎస్ఆర్ పనులు ఏది ఫండ్స్ అక్కడ ఖర్చు చేస్తున్నట. ఇది కరెక్ట్ అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి అన్నాడు. ఇక్కడ పరిశ్రమలు పెట్టి నిధులు వేరే రాష్ట్రాల్లో ఖర్చు చేస్తే ఊరుకోమని చెప్పి సీఎం అంటున్నాడు. వాస్తవానికి ఇక్కడ ఏది కంపెనీలు పెడితే ఇక్కడనే ఖర్చు చేయాలి. తెలంగాణ వాటా కేవలం 3% ఉండడంపై విస్మయం వ్యక్తం చేసిండు ముఖ్యమంత్రి. తర్వాత ఇగో ఈయన పిస చేస్తున్నాడు, ఎందుకో ఏం అర్థమైతలేదు. ఎవరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటుండంటే ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ నన్నే ఉండమన్నారు, నేనే ఉండనని చెప్పినా అంటున్నాడు. మళ్ళీ ఇటువంటి దీంతో మొత్తం ట్రోల్ చేస్తున్నారు. ఆయనకు మొత్తం కోట్ వేసిండ్రు, తర్వాత ఎప్పుడు అల్ ఖైదా బిల్ ఖైదా ఇట్లా ఉంటుంది కదా, ఆ లెవెల్లో తయారు చేసేసి ట్రోల్ చేస్తున్నారు ఆయనని. అమెరికా అధ్యక్షుడు నన్నే ఇరాన్ సుప్రీం లీడర్గా ఉండమన్నారు, ఉండమంటే నేను ఉండనన్నా అని అంటున్నాడు. ఇంకో ఇదో కథ. ఇరాన్ సుప్రీం లీడర్గా ఉండమన్నారు, నేనే వద్దన్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంటు. తరచూ వింత వ్యాఖ్యలతో అబాస్ పాలవుతున్నాడు అమెరికా అధ్యక్షుడిపై. మీమ్స్ కూడా వెల్లువెత్తున్నాయి, మొత్తం కూడా తిరుగుతున్నాయి. ఆయన అయతుల్లా డొనాల్డ్ జే ట్రంప్ అంట. చూసుకో, అయతుల్లా డొనాల్డ్ ట్రంప్ అంట అయిపోయాడు మొత్తం మీద, డొనాల్డ్ ట్రంప్ కాస్త అంటూ నెటిజన్లు సెటైర్లు ఇస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ ఫోటో ఇది. వాళ్ళందరూ ఇట్లా వేసుకుంటారు కదా, ఈ కోటు బీటు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ పెట్టుకుంటారు కదా, అట్లా. ఇంకా నయం ఇంకా గడ్డం పెట్టలేదు, గడ్డం మీసాలు ఇవన్నీ పెడితే ఇంక వేరే ఉంటుంది లెక్క. భారత్ మా మిత్ర దేశం, హర్ముద్ జలసంధిని దోస్తులకే తెరుస్తామని చెప్పేసి ఇరాన్ చెప్తా ఉంది. ఒక మంచి ప్రకటన ఇది, భారతదేశానికి ఊరటనిచ్చేటువంటి ప్రకటన. విషయం ఏంటంటే భారత్ మా మిత్ర దేశం కాబట్టి మేము ఇక్కడ నుంచి చమురు ఏదైతే పెట్రోల్ డీజిల్ కానీ లేకపోతే గ్యాస్ కానీ ఈ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, ఈ ఎగుమతులు ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి రాకపోకలకు మేము ఎటువంటి అడ్డంకి కలిగించము. భారత్ మా మిత్ర దేశము కాబట్టి దీనికి ప్రాబ్లం లేదని చెప్పింది. ఇది ఒక రకంగా భారత్కు పెద్ద ఊరటనిచ్చేటువంటి అంశం. ఈ హర్ముద్ జలసంధిని కనుక ఒక నిజంగా అక్కడ మూసేసి భారత్కు సరఫరానికి ఒకవేళ నిలిపివేస్తే మామూలు పరిస్థితులు ఉన్నాయి. రష్యా ఇస్తుంటుంది కానీ చాలా దూరం అయిపోతుంది, మొత్తం కూడా తిరిగి రావాలి. హర్ముద్ జలసంధి లేకపోతే చాలా కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం నుంచి రావాల్సి, వేల కిలోమీటర్ల దూరము పెరిగిపోతుంది మొత్తం కూడా. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా ఇరాన్ ఒక ప్రకటన చేసింది. ఇది మంచి ప్రకటన, భారతదేశానికి ఊరటనిచ్చేది. ఇక మహిళా రిజర్వేషన్లపై నేతల కన్ను చూసుకో, ఏమైంది ఇక్కడ మరి మొత్తం పెరుగుతున్నాయంట నియోజకవర్గాలు. ఏమవుతుంది ఇప్పుడు 119, 179 అయితే అంట, అంటే 180 దాకా అయితే అంటే అందులో 59, 60 మహిళలకే కేటాయిస్తారు. ఎందుకంటే 33% రిజర్వేషన్ అమలు చేస్తారు. ఇక్కడ ఎంపీ సీట్లు కూడా 17 ఉంటే అవి కూడా 26, 27 అవుతున్నాయి, అవి అవుతున్నాయంట, 26 అవుతున్నాయంట అని చెప్పేసి ఇట్లా చర్చ జరుగుతూ ఉంది. మరి ఈ 26 అవుతున్నాయి, తర్వాత ఇవి 179 అయితే మహిళలకే 33% రిజర్వేషన్ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని కూడా బిల్లు కూడా తీసుకొస్తున్నారు, దాన్ని కూడా ఓకే చేసి పడేస్తున్నారు.
మరి ఎట్లా మరి పరిస్థితి ఏంది? ఇప్పుడు మనం కాకపోతే ఇప్పుడు నియోజకవర్గంలో మహిళా రిజర్వేషన్ వచ్చిందనుకో ఎట్లా ఏం చేద్దాం అని ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటున్నట్టు ఆశావాహులు తర్వాత ఎంపీలు వీళ్ళందరూ కూడా చర్చ చేసుకుంటారట. ఖాళీ టైంలో అదే పని చేస్తున్నట. ఎట్లా చేద్దాం ఏం కథ అని ఏం చేద్దామంటే భార్యను పెడదామా, సతీమణిని, లేకపోతే బిడ్డని పెడదామా, లేకపోతే కోడల్ని పెడదామా, కానీ వేరేటోళ్ళకి మాత్రం ఇయ్యం. భార్య నన్ను ఉండాలి, బిడ్డ నన్ను ఉండాలి, కోడలు ఉండాలి, ఆడోళ్ళైనా మనోళ్ళే ఉండాలి, మగోళ్ళైనా మనోళ్ళే ఉండాలి. వీడికి వచ్చింది కథ. అట్లా దాని మీద చర్చ జరుగుతుందని ఇట్లా నడుస్తూ ఉంది. మహిళా రిజర్వేషన్లపై నేతల కన్ను. భార్య, కూతుళ్ళు, కోడళ్లతో రాజకీయ అరంగేట్రం చేయించేందుకు ప్లాన్ చేస్తున్నట. ఎవరు? నియోజకవర్గాల పునర్విభజనతోటి 179కి పెరగనున్న అసెంబ్లీ సీట్లు. ఎమ్మెల్యే సీట్లు ఎంత పెరుగుతాయి? ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అవి 179 అవుతాయి. 33% రిజర్వేషన్ల కింద మహిళలకు ఏకంగా 59 స్థానాలు వస్తాయి. తక్కువ బరాబర్ తక్కువ. ఎందుకంటే ఇవి వచ్చిన తర్వాత ఇంకా జనరల్ స్థానాలు కూడా పోటీ చేయొచ్చు మహిళలు, ఆ అవకాశం కూడా ఉంటుంది. అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతుందట. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి మంత్రులు కలిసి చర్చ చేసుకుంటారట. ఎట్లా చేద్దాం ఏం కథ, మనకు రాకపోతే మరి ఇంటి ఆమెనన్నా పెడదామా, ఆమెనన్నా పోటీలు దించుదామా, లేకపోతే బిడ్డను దించుదామా, కోడలు దించుదామా, వీట నడుస్తుందట. శుభాకాంక్షల పేర్లతోటి ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగ్లు పెట్టిస్తున్నారు. ఇప్పుడు ఎవరి పేర్లతోటి ఎవరిని దించాలని కూడా వాళ్ళని, భార్యను దించాలనుకుంటే భార్య ఎమ్మెల్యే అన్నట్టుగా అంటే లీడర్ అన్నట్టుగా ప్రమోట్ చేస్తున్నారు. లేకపోతే కూతురు అయితే కూతురు, బిడ్డ అయితే బిడ్డ, లేకపోతే కోడలు అయితే కోడలు. ఇంకోట నడుస్తుంది కథ. 2029 అసెంబ్లీ ఎన్నికలు నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పాటు 33% మహిళా రిజర్వేషన్లు కూడా అమలు కానున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏ ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసినా పెరగబోయే స్థానాలు, మహిళా రిజర్వేషన్ల కింద దక్కబోయే సీట్లపైనే చర్చించుకుంటున్నారు. ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజనతోటి రాష్ట్రంలో ఇప్పుడున్న 119 అసెంబ్లీ సీట్లు 179కి పెరుగుతున్నాయి. 33% విమెన్ అంటే మహిళా రిజర్వేషన్ అమలైతే తెలంగాణలో వారికి ఏకంగా 59 సీట్లు అంటే 59 ఎమ్మెల్యేలు ఎవరుంటారు? మహిళలు ఉంటారు. మహిళలకు ఇంత పెద్ద సంఖ్యలో అసెంబ్లీ సీట్లు రిజర్వ్ కానుండడంతో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు తమ కుటుంబాల్లోని మహిళలకు అంటే రెండో సీటుపై ఇప్పటికి నుంచే కన్నేసి పెట్టినట. సీట్లు అయితే పెరుగుతున్నాయి, మన సీటు మనకే ఉంటుంది, ఇంకో 50 సీట్లు ఇంకా డబుల్ అంటే 50% పెరుగుతున్నాయి. కాబట్టి మనోళ్ళకు కూడా ఇప్పించుకుందాం, బిడ్డకి ఇప్పిద్దామా, భార్యకి ఇప్పిద్దామా, కోడలికి ఇప్పిద్దామా అనుకుంటారట. లేకపోతే ఇంకోవరికి అన్నట్లా ఎంత చర్చ జరుగుతుందని చెప్పేసి ఒక వార్త వేసింది. ఇక శ్రీరామనవమికి భద్రాద్రి ముస్తాబు అయిపోయింది. ఇందాక చూపించినాం కదా. ఇవాళ సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయినాయి. పట్టు వస్త్రాలు, ముత్యాల తరంబ్రాళ్ళు సమర్పించనున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీలో టిప్పర్ను ఢీకొన్న బస్సు నిన్న దారుణం. అసలు యాక్చువల్గా నిన్న తెల్లవారుజామున జరిగింది. అసలు విషయం ఏంటంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పోయి టిప్పర్ని ఢీకొట్టింది. ఆ టిప్పర్కున్న ఆయిల్ ట్యాంకర్ ఉంటుంది కదా, ఆయిల్ ట్యాంకర్, ఆ డీజిల్ ట్యాంక్ మొత్తం కూడా పగిలిపోయి మంటలు అంటుకొని ఈ డోర్ దిద్దామంటే ఇప్పుడు ఈ బస్సు తలుపులు దిద్దామంటే ఆ డోర్లు కూడా వెళ్ళలే, ఎందుకంటే లాక్ అయి ఉంటాయి కదా. దాంతో ఇబ్బంది అయిపోయింది. దాంతో అందులోనే ఉన్నటువంటి కొంతమంది అద్దాలు పలగొట్టుకొని బయటకు వచ్చిండ్రు. పలగొట్టుకొని లోపల రాండోలు మాత్రం 14 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయినరు. దారుణంగా ఉన్నాయి అవి. యాక్చువల్గా అవి విజువల్స్ మేము చూపించొద్దు, దూరం నుంచి ఒకసారి ప్రయత్నం చేద్దాము. అసలు దారుణం మామూలుగా కాదు. అసలు యాక్చువల్గా చాలా బాధాకరమైనటువంటి సంఘటన చోటు చేసుకున్నది. దూరం నుంచి ఇట్లా చూపించే ప్రయత్నం చేద్దాం. అది కూడా చూపించద్దు, మాకు అది పరిశాన్ ఉంటుంది. మాకు ఈ మంటలు ఇవన్నీ చూపించొద్దని కొన్ని ఉన్నాయి, మాకు గైడ్లైన్స్, అదో పరిశాన్ ఉన్నది. అందుకనే మేము చూపించలేకపోతున్నాం. అట్లా ఇది బైక్లో ఉన్నట్టుంది మొత్తం. ఇగో ఖాళీ బూడిదైపోయింది మొత్తం. ఇట్లా దారుణంగా పరిస్థితి ఉన్నది. మాకు చాలా విజువల్స్ ఉన్నాయి కానీ మేము అన్నీ చూపించలేకపోతున్నాం. ఈ మంటలు ఇవన్నీ కూడా చూపించొద్దు, మాకు రూల్ ఉన్నాయి కొన్ని. అట్లా ఇవన్నీ యూట్యూబ్ గైడ్లైన్స్ ఉన్నాయి మాకు, అందుకని మేము
చూపించలేకపోతున్నాం అట్లా ఇట్లా అట్లున్నాయి పాపం అక్కడనే పాపం దారుణం అసలు. అయితే వాళ్ళు ఇక్కడ జగిత్యాల నుంచి అక్కడ నెల్లూరుకి తర్వాత అక్కడికి వెళ్తురట, బాపట్లకి అక్కడ వెళ్తుంటే ఇది ప్రమాదం జరిగింది. పాపం అందరూ కూడా కూలి పని చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలంగాణకు వచ్చి అంటే కూలి పని చేసుకొని బతుకుతున్నారు. అయితే అక్కడికి వెళ్తుంటే జరిగిపోయింది. అంటే పండుగకి వెళ్తురట, ఇవాళ శ్రీరామనవమి ఉందని చెప్పేసి నిన్న పోయిరంట, బయలుదేరితే ఈ ప్రమాదం జరిగింది. పాపం 14 మంది అక్కడికక్కడ చనిపోయినారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క హృదయ విదారకమైనటువంటి గాథ. ఎందుకంటే ఒక తల్లి తన కొడుకుని ఎట్లనే వేసి కాపాడాలని చెప్పేసి మెల్లగా ఇట్లా కిటికీల నుంచి మొత్తం పంపించేసి తల్లి చచ్చిపోయింది పాపం. తర్వాత ఒక చిన్న పిల్లలు కూడా, తర్వాత మహిళలు 7 మహిళలు కూడా చనిపోయినరు. చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన. అయితే ఈ మధ్యలో మొత్తం కూడా ఈ ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. మరి ఆయిల్ ట్యాంకర్ అంటే ఈ పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు మరి ముందరుండడం వల్ల జరుగుతున్నాయా, ఎందుకు మంటలు అంటుకుంటున్నాయి? అసలు యాక్చువల్గా ప్రమాదం జరిగితే ప్రమాదం వరకే ఉంటుండే గతంలో ఎప్పుడైనా కానీ. ఇప్పుడు మరి పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు మరి ఎట్టు పెడుతున్నారో ఏం కథనో అర్థమవుతలేదు. ఎందుకు లీక్ అవుతున్నాయి, ఎందుకు మంటలు అంటుకుంటున్నాయి, ఇదంతా కూడా తేల్చాల్సిన అవసరం ఉన్నది. దీనిపైన ప్రత్యేకంగా పరిశోధన చేయాలి. ఎందుకంటే అది ప్రమాదాలు జరిగితే అసలు గుద్దుకుంటే ఏమైనా అవుతుండే. ఇప్పుడు అది గుద్దుకోవడం పక్కకు పెడితే, గుద్దుకోవడం వల్ల కాకుండా ఈ అగ్ని ప్రమాదాలు జరిగిపోయి మొత్తం ఇబ్బంది అయిపోతుంది. 14 మంది సజీవ దహనం అయిపోయారు అక్కడికక్కడనే. జగిత్యాల నుంచి కనిగిరికి వెళ్తుండగా మర్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. వేగంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డ 28 మంది. సంతాపం తెలిపిన సీఎంలు రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఎక్స్గ్రేసియా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఏపీలోని మర్కాపురం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కనిగిరికి వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్కు చెందినటువంటి ప్రైవేటు బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. ప్రమాదం వల్ల పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో 14 మంది సజీవ దహనం అయిపోయినారు. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందట. కొంతమంది పరిస్థితి పాపం దారుణం అసలు. ఇది ఆహ్వాన పత్రిక, ఇది యాడ్ వేసినట్టున్నారు. ఈ యాడ్ తెలంగాణ రైజింగ్ తర్వాత ఇదంతా కూడా అన్ని పేపర్లలో వేసి యాడ్, మస్తు పైసలు, ఇవన్నీ కూడా పబ్లిక్ పైసలే. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. జనాభా మాది, అధికారం మీద. తెలుగు రాష్ట్రాల్లో రజకులకు రాజకీయంగా తీవ్ర అన్యాయం. బడుగులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కినప్పుడే సమస్యల పరిష్కారం. బహుజనుల గొంతుకు అయిన విజయక్రాంతిని ఆదరించాలి. రాష్ట్ర రజక ప్రజాప్రతినిధుల సమ్మేళనంలో ఏఐబిఎస్పి జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ పూర్ణచంద్రరావు నిన్న మాట్లాడాడు. పూర్ణచంద్రరావు గారు ఏఐబిఎస్పి అక్కడ ఏపీ అధ్యక్షునిగా ఉన్నాడు. తర్వాత ఏఐబిఎస్పి కోఆర్డినేటర్గా కూడా పనిచేస్తున్నాడు. ఆయన గతంలో డీజీపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజీపీగా పనిచేసిండు పూర్ణచంద్రరావు గారు. తర్వాత ఆయన శాలివాహన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అంటే బీసీలకు మంచి జరగాలి, తర్వాత బీసీలకు అన్యాయం జరిగిపోతూ ఉంది, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఒకటి కావాలనేటువంటి నినాదంతో ఆయన తిరుగుతూ ఉన్నాడు. చాలాసార్లు మన దగ్గర కూడా అంటే తీన్మన్మలతో కలిసి కూడా చాలా కార్యక్రమాలు ఆయన హాజరయ్యాడు. అయితే ఏమవుతుంది అక్కడ, జనాభానేమో మాది, 62% జనాభానేమో బీసీలది. మరి అధికారం మీద ఎట్లయితుంది అనేటువంటిది ఆయన ప్రశ్న లేవనెత్తిండు. తరాలుగా బీసీలకు పరాభవమే అని చెప్పేసి ఇక్కడ విజయక్రాంతిని చూపిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసుకోవచ్చు. ఇక్కడ జనాభా దామాషా ప్రకారం బడుగులు, బలహీన వర్గాలకు చట్టసభల్లో సముచిత స్థానం దక్కినప్పుడే వారి దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కామన్ డిక్లరేషన్లో ఇచ్చిన 42% బీసీ రిజర్వేషన్ల హామీని అమలు చేయలేదు. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్లు గతంలో కేసీఆర్ ప్రభుత్వం రాత్రికి రాత్రి అమలు చేసింది. దీన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నది ఈ ప్రభుత్వం అని ఏఐబిఎస్పి జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ పూర్ణచంద్రరావు, ఐపీఎస్ ఆఫీసర్, ఆయన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన మాట్లాడాడు. రవీంద్ర భారతిలో జరిగిన రాష్ట్ర రజక ప్రజాప్రతినిధుల సమ్మేళనంలో విజయక్రాంతి పత్రికను ప్రసంగిస్తున్న ఏఐబిఎస్పి జాతీయ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు అని చెప్పేసి ఇక్కడ వార్తను చూసుకోవచ్చు. భద్రాచలం రామాలయ అభివృద్ధికి 586 కోట్ల రూపాయలు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం.
3 విడతలుగా నిధులు మంజూరు చేస్తామని చెప్పింది. తొలి విడతగా మొదటి విడతలో 351 కోట్లు జీవో జారీ చేసిండ్రు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన జరుగుతుంది. రాములూరి కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముస్తాబైంది. ఇవాళ రాష్ట్రాల సీఎంలతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏది వర్చువల్గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవుతారంట. సమావేశం అయిపోయి ఏది అక్కడ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరుగుతుంది కదా, మనం ఎట్లా చేద్దాం, ఎటువంటి నిర్ణయం తీసుకుందాం, మనం ఎవరి వైపు ఉందాం, ఇజ్రాయెల్ వైపు ఉందామా, అమెరికా వైపు ఉందామా, ఆ ఇద్దరి వైపు కాకుండా ఇక్కడ ఇరాన్ వైపు ఉందామా, లేకపోతే తటస్థంగా ఉందామా, శాంతి చర్చలు చేద్దామా, లేకపోతే మంచి జరిగేటువంటి ప్రయత్నం చేద్దామా, లేకపోతే మీరు కొట్టుకోరా నాయన, మేమైతే మాకైతే ఇదంతా ఈ చమురు నిల్వలు కానీ పెట్రోల్ డీజిల్ తర్వాత ఇక్కడ గ్యాస్కి సంబంధించి కానీ వదిలేయరా నాయన అని చెప్దామా, ఏం చేద్దాం, ఏం కథ, అసలు మనము ముఖ్యమంత్రులు ఏమంటారు, ఏం కథ అని చెప్పేసి ఇవన్నీ కూడా మాట్లాడడానికి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతుంట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ఉంటుంది. ఎటువంటి నిర్ణయం తీసుకున్న దానిపైన మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. మొత్తం మీద ఇప్పుడు ఇజ్రాయెల్ ఇప్పటికే మనతోటి స్నేహస్తంతో ఉన్నది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వచ్చిండు, మాట్లాడిండు. అప్పుడు ఈ మాట్లాడిన 3 రోజులకే యుద్ధం స్టార్ట్ అయింది. తర్వాత అదృష్టం ఏంటంటే ఇక్కడ ఇరాన్ కూడా మనకు మిత్రదేశంగా ప్రకటించుకుంది, మిత్రదేశంగా ఉంటా ఉంది. మేము భారత్కు వెళ్ళేటువంటి నౌకలను మేము అడ్డుకోము, పెట్రోల్ డీజిల్ తీసుకుపోవచ్చు, తర్వాత ఇక్కడ ఏది గ్యాస్ నిల్వలను కూడా తీసుకొని పోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి చెప్పింది. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? మొత్తం మీద శాంతి చర్చలు ఉంటాయి, శాంతి జరపాలనేటువంటి చర్చలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద మధ్యవర్తిత్వం వహించుదామా వద్దా, లేకపోతే అమెరికాకు తర్వాత ఇజ్రాయెల్కు ఇటు ఇరాన్కు నచ్చజెప్పుదామా అనేటువంటి దానిపైనే ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం. పశ్చిమాసియా యుద్ధం, సంక్షోభంపై చర్చ. సంక్షోభం వస్తూ ఉంది, మరి దీనిపైన కూడా ఎట్లా చేద్దాం, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, దాన్ని ఎట్లా సరిదిద్దుదాం, గతంలో కోవిడ్ వస్తే ఎట్లా చేసినాం మనం, ఇప్పుడు ఎట్లా చేద్దాం, అట్లా. ఇక కేంద్రంతో కలిసి టీమిండియా పనిచేయాలని ఇటీవల పిలుపునిచ్చిన నరేంద్ర మోడీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. విద్యా వైద్యం నిధుల్లో కోత విధించం. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా ఆరోగ్యశ్రీ బకాయిలు వచ్చినాయి. గతంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో అనేక అవకతవకలు జరిగినాయి. విచారణ జరుగుతోంది, దీని వెనుక ఎవరున్నారో తేలుతుందని చెప్పేసి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడి నిన్న. ఎంఎంటీఎస్ స్టేషన్ల వరకు మినీ బస్సులు నడపాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిందంట. ఎందుకంటే ఎంఎంటీఎస్ స్టేషన్లు ఉంటాయి, మరి అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ మనకు, మరి ఇంటికాడికి రావాలంటే మన కాలనీకి రావాలంటే ఇక్కడ దగ్గరికి రావాలంటే ఎట్లా అని చెప్పేసి దానిపైన కూడా బస్సులు నడపాలని చెప్పేసి చెప్పిండట. దావోస్ పర్యటనతో 2.19 కోట్ల పెట్టుబడులు. 2,19,00,000 ఎట్లుంటాయి, లక్షల కోట్లు. లక్షలు ఇక్కడ కొంచెం మిస్ అవుతుంది. మొన్న కూడా 1000 అని రాయలేదు, ఇక్కడ కూడా లక్షలు అని రాయలేదు. ఇదేంటి 2,19,00,000 రూపాయలు, 19 కోట్లే అవుతుంది. ఇది 2,19,00,000 అన్నట్టు అవుతుంది. లక్షల కోట్లవి. విపక్షాలు చేస్తున్న విష ప్రచారం సరికాదు. 81,800 కోట్ల రూపాయల పెట్టుబడులతో 6 కంపెనీలకు భూములు కేటాయింపు. అంటే స్పేస్ సరిపోదని చెప్పేసి రాస్తున్నాం, కానీ కొంచెం చిన్న రాసినా సరే, ఇక్కడ లేకపోతే ఈ తీసుకో ఇక్కడ పెట్టినా సరే, అట్లా చేసినా సరే, కానీ అది లక్షల కోట్లు అని రావాలి. కోట్లకు లక్షల కోట్లకు తేడా ఉంటుంది. ఇక ఎంవైలు పెట్టుబడుల అంశాలపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధం. టీ5 సేవలు ఇతర రాష్ట్రాలకు ఓ రోల్ మోడల్. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడిండు. 14 మంది సజీవ దహనం. ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది, బస్సు ప్రమాదం. ఇక స్ట్రక్ అయిన బస్సు స్టీరింగ్ స్ట్రక్ అయిపోయింది. ఎక్కడ తిప్పాలన్నా తిరగలేదు. తిరగకపోతే ఏమైంది, అసలు యాక్చువల్గా బ్రేక్ అని వేసుకుని ఉండేనేమో, తిరగక మొత్తం పోయి దానికి పోయి టిప్పర్ పోయి గుద్దుకున్నది. ఆ టిప్పర్లో ఉన్న ఆ డీజిల్ ట్యాంకర్ వేలింది, మొత్తం మంటలు అంటుకున్నాయి. కంకర లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్, 28 మందికి గాయాలైనాయి. బతుకుదెరువుకు తెలంగాణ వచ్చి స్వగ్రామాలకు వెళ్తుండగా 8 మంది చనిపోయారట పాపం. మృతుల్లో 5 నెలల చిన్నారి కూడా ఉన్నారు. కొడుకుని కిటికీలోంచి తోసి తల్లి చచ్చిపోయింది పాపం. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ, సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి. ఇక పాపం మీ తల్లే. ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన బస్సు, కాలిపోతున్న టిప్పర్. కొడుకును కాపాడి సజీవ దహనం అయిపోయిందట తల్లి.
బిడ్డ నువ్వు బయటకు అని చెప్పేసి పంపించింది, కానీ పాపం ఆమె బయటకు రాలేకపోయింది, ఆమె చనిపోయింది. ఆలస్యం చేసే విధ్వంసమే, ఇరాన్ పిచ్చి షరతులు పెట్టింది, నన్ను ఇరాన్ సుప్రీం లీడర్గా ఉండమన్నారు. చూసుకో, ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాయి. ఈయన పరిశాన్ ఉన్నది లెక్క. ఈయనని ఇరాన్ సుప్రీం లీడర్గా ఉండమంటారు ఎవరన్నా? ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక ఇరాన్పై మేమే భారీ విజయం సాధిస్తున్నాం, యుద్ధం ముగింపునకు చర్చలు జరుగుతున్నాయి అంటూ బాంబులు వేస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ నేవీ చీఫ్ అలీ రెజా టాంగ్సిరి మృతి. ఇక హర్మోజ్ జలసంధి మూసివేతతో అలీ రెజా కీలక పాత్ర వహించిండంట, ఆయన చంపేసిండ్రు. ఏది ఇజ్రాయెల్ చంపేసింది. భారత్కు హార్మోజ్ స్వాగతం, మంచి పని చేస్తుండ్రు ఒక రకంగా. జలసంధి వద్ద మరో 4 దేశాలకు అనుమతి ఇచ్చింది ఎవరు? ఇరాన్. మా మిత్ర దేశాలకు సంబంధించిన నౌకలను నిలిపివేయబోమన్న ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల నౌకలకు నో ఎంట్రీ. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఒక రకంగా ఇది శుభ పరిణామం భారత్కు, మంచిది. అసలు ఇక పెట్రోల్ డీజిల్ ఇంత ఇబ్బంది ఉండదు. హర్ముజ్ జలసంధి నుంచి ఇక్కడ క్లియర్గా వచ్చేస్తుంటే ఇంత టెన్షన్ ఉండదు. ఇక ఇటువంటి పరిస్థితి ఉండదు. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. విద్యా వైద్యానికి నిధుల్లో కోత పెట్టాం, శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తాం. గత 27 నెలల్లో పేదల చికిత్సకు 4,500 కోట్లు వెచ్చించాం. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తాం. వైద్యాధికారులపై పరిపాలనా భారం లేకుండా చూస్తామని వెల్లడి. ఇక ఆసిఫాబాద్ లేదా మరో జిల్లాలో 22 తారీఖు నాడు సీఎం గ్రామసభ పెడతారంట. తెలంగాణలో కంపెనీలు ఇతర రాష్ట్రాలకు విరాళాలా? ఇక్కడ కంపెనీలు పెడుతున్నారట, బయట పోయేమో విరాళాలు ఇస్తున్నారట. సామాజికమైనటువంటి అంటే అంశాల్లో సేవ చేయాలనేటువంటి ఒకటి ఉంటుంది. అవి పైసలు తీసుకొని ఆడ పెడుతున్నారట. సిఎస్ఆర్ ఫండ్స్. సిఎస్ఆర్ నిధుల వ్యయంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిండు. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిండు. కళ్ళు తెరిచేలోపే కమ్మేసిన మరణం. టిప్పర్ను ఢీకొట్టిన ట్రావెల్ బస్సు. 5 నెలల పసికందు సహా 14 మంది సజీవ దహనం అయిపోయారు. పాపం బాధిత కుటుంబీకుల రోదన అని చెప్పేసి దారుణం. అసలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు. మర్కాపురం వద్ద ప్రమాదం. మరో 29 మందికి గాయాలైనాయి. పాపం వారంతా ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని వెళ్ళారు. శ్రీరామనవమి పండుగ ఉందని సొంతూళ్లకు బయలుదేరారు. మరో 2 గంటల్లో గమ్యస్థానం చేరిపోయేవారే. అంతలో ఉన్నట్టుండే పెద్ద శబ్దం, మంటలు, పొగ. చేతనైన వాళ్ళు అద్దాలు పగలగొట్టుకొని కిందికి దూకేసిండ్రు. ఆలోపే అగ్నికీలలు చుట్టుముట్టాయి. 14 నిండు ప్రాణాలు బుగ్గైపోయినాయి. తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కనిగిరికి వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్ బస్సు మర్కాపురం శివారు వద్ద రాయవరం వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగినాయి. 14 మంది సజీవన దహనమయ్యారు. వీరిలో 6 మహిళలు, పాపము 5 నెలల చిన్నారి కూడా ఉన్నారంట. డ్రైవర్ సహా 29 మందికి గాయాలైనాయి. వాళ్ళు తప్పించుకున్నారు. వీడని ప్రతిష్టంభన. అమెరికా, ఇరాన్ చర్చలపై పడని ముందడుగు. పశ్చిమాసియాలో బలగాల మోహరింపు పెంచుతున్న వాషింగ్టన్. తమకు చర్చల ఉద్దేశమే లేదన్న టెహ్రాన్. ఇక ఒప్పందం కుదిరే అవకాశాలు బలంగా ఉన్నాయని ట్రంప్ అంటుండు. ట్రంప్ రాయబారి చెప్తున్నట. హర్ముజ్లో భారత నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతి ఇచ్చింది. మంచి పని చేసింది ఈ విషయంలో మాత్రం. యుఏఈపై దాడిలో భారతీయుడు మృత్యువాత. తర్వాత ఐఆర్జీసీ నౌకాదళాధిపతిని చంపేసింది ఇజ్రాయెల్. దాడిలో చనిపోయిందట. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్లోని ఇస్ఫహాన్లో ఓ ఫ్యాక్టరీలో ధ్వంసమైనటువంటి భవనం. ఇట్లా ముఖ్యమంత్రులతో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ భేటీ అవుతున్నాడు. ఎక్కడో అక్కడనే ఉంటారు, కానీ కాకపోతే ఏంటంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. పశ్చిమాసియా పరిణామాలపై చర్చ జరుగుతుందట. ఏది ఇప్పుడు ఇక్కడ యుద్ధం పైనే. పెట్రోల్ డీజిల్కు కొరత లేదు, 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న ప్రకటించింది. ఏమని? 65 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి, టెన్షన్ పడకండి. కాబట్టి రెగ్యులర్గా వచ్చేది వస్తున్నది. మళ్ళీ ఇంకా 65 రోజులు అసలే రాకున్నా కానీ 65 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి అంటున్నారు. కాబట్టి రెగ్యులర్గా వస్తున్నది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇక్కడ టెన్షన్ పడకండి అనవసరంగా. నిన్న అయితే కొంతవరకు తక్కువనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నిన్న
ఏది ఆడా ఈ హైదరాబాద్లోని ఏది అదొచ్చింది మన బడీ షరీఫా ఏనో ఇది అదేది మన ఆటో వచ్చిందంట. ఈ ఆటోలో ఏది సిలిండర్లు వచ్చినాయి. సిలిండర్లు వస్తే ఫిలిం నగర్ పరిధిలోని షేక్పేట దగ్గర ఎట్లా చూడు ఇప్పుడు ఇట్లా ఎత్తకపోతే ఇలా పరిస్థితి ఏంది పాపం ఆటో ఆయన పరిస్థితి ఏంది, ఆ సిలిండర్లు ఎట్లా ఏం కథ. షేక్పేట దగ్గర ఇట్లా ఫిలిం నగర్ పరిధిలోని షేక్పేట దగ్గర హైదరాబాద్ దొంగతనం చేసిరు. ఇట్లా ఇలా పట్టుకొని లోపల వేయాలి ఇట్లా. అదుడాగు ఇది స్పీడ్ అవుతుందండి. ఇట్లా జరిగింది మొత్తం మీద. ఇదో కథ. ఇట్లా దిగ బీసీ పద్దుపై వాడివేడి చర్చ. కాంగ్రెస్కు ఓటేసి బీసీలు బాధపడుతున్నారని చెప్పేసి భరాసా అన్నది. నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ దీనిపైన మాట్లాడిండు. తర్వాత ఇక్కడ హరీష్ రావు కూడా మాట్లాడిండు. మొత్తం మీద అంటే బీసీలకు సంబంధించి అడుక్కోవాల్సి వస్తుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో మరి మంత్రిగా పనిచేసిండు. అప్పుడు కూడా ఇట్లనే మాట్లాడింటే మంచిగా ఉంటుండే, సంతోషం ఉంటుండే. కాకపోతే సరే నిన్ననన్నా మాట్లాడి 100% బీసీలకు సంబంధించినటువంటి అంశము చర్చకు వచ్చింది నిన్న అసెంబ్లీలో. తర్వాత సబితా ఇంద్రారెడ్డి కూడా మాట్లాడింది. సీతక్క ఇద్దరు కలిసి కొట్లాడ పెట్టుకుంటారు, వాగ్వాదం చేసుకున్నారు బీసీల పద్దు మీద. మీరే వేయలేదంటే మీరే వేయలేదని చేయలేదంటారు, బాగానే మరి చేద్దామని ఆ మాట మాట్లాడతలేరు. ఇది అందుకనే ప్రభుత్వం మారితేనే తెలుస్తుంది, మారితేనే ఇదంతా కూడా లెక్క సెట్ అయిపోతుంది ఎక్కడికక్కడ. ఆంధ్రజ్యోతి చూద్దాం. బోధనాసుపత్రులు అధికారుల చేతికి, ఇందుకు ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు, డాక్టర్లకు కేవలం చికిత్సలు రోగుల బాధ్యతే. ఇక టీచింగ్ కాలేజీలకు ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్. అక్కడ ప్రొఫెసర్లు సర్జరీలు చేస్తే ఇన్సెంటివ్స్ ఇస్తారట. విద్యా ఆరోగ్యానికి ₹1 కూడా కోత పెట్టం. మా హయాంలో ఆసుపత్రుల బకాయిలు 127 కోట్లే. ఇక గత సర్కారు బకాయిలను కలిపితే 727 కోట్లు ఉన్నాయంట. ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సింది 231 కోట్లే. మరి మిగతా 500 కోట్లు మరి సర్కారు దవాఖానలకు పెట్టాలి కదా, మరి అట్లా ఆపితే ఎట్లా? వాటిలో చికిత్సలు చేయడం లేదని అపోహే. గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ను తినేసిండ్రు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక సిఎస్ఆర్ నిధుల వినియోగానికి ప్రత్యేక పాలసీ, ప్రత్యేక సెల్, పోర్టల్, కార్యాలయం ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. ఇక బతుకులు బుగ్గిపాలైపోయినాయి. టిప్పర్ ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు, 14 మంది సజీవ దహనం. ఏపీలోని మరకాపురంలో సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఇక కొరతకు కారణం చమురు కంపెనీలే. ముందుగా డబ్బు చెల్లిస్తేనే బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తా అని చెప్పేసి నిబంధన పెట్టినట. అది మొన్న పెట్టిన నిబంధన. దీంతో నో స్టాక్ బోర్డులు పెడతారు. ఎందుకంటే ఫుల్ పైసలు కట్టడానికి పైసలు లేవు కొంతమంది దగ్గర. డబ్బు చెల్లించలేక కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు, అవి చూసి కొంత కొరత వదంతులతోటి స్టాక్ ఉన్న బంకులపై ఎగబడుతున్నారు జనం. హైదరాబాద్లో తగ్గిన క్యూలు. ఇక సిఎన్జి, వంట గ్యాస్ కోసం తప్పని తిప్పలు. ఇవైతే వంట గ్యాస్ అయితే కొంతవరకు ఇబ్బంది అవుతుందంట. ఆసిఫ్ నగర్ సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్ వద్ద 4 కిలోమీటర్ల ఆటోల క్యూ కట్టినట. ఇక షేక్పేటలో గ్యాస్ సిలిండర్ల ఆటోపై ఎగబడి తీసుకెళ్ళిన జనం. చూసుకో, ఇగో సిలిండర్లు వాళ్ళకి పుణ్యానికి వస్తాయి. ఇప్పుడు ఇట్లా తీసుకొని పోతే పద్ధతి కాదు కదా అది. పాపం ఎవరిది ఏం కథ, వాళ్ళకి ఎంత బాగా ఇబ్బంది అవుతుంది. ఆ ఆటో డ్రైవర్కి ఎట్లా, మరి పరిస్థితి ఏంది? ఇట్లా ఇవన్నీ ఉండాలి కదా. పుణ్యానికి వస్తే ఇట్లుంటుంది అన్నట్లు లెక్క. ఇట్లా పుణ్యానికి రావడం కాదు, పాపం ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు. నిషేధిత భూముల జాబితాపై 2 రోజుల్లో ఉన్నత స్థాయి కమిటీ వేస్తామని చెప్పేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఇవాళ శ్రీరామనవమి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలున్నాయి. వైన్స్, బార్ షాపులు బంద్.
ఎందుకంటే ఇవి గొడవలు అయితే అని. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లోకి ఉంటాయి ఇక వెల్లడించిన పోలీసు అధికారులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక గ్యాస్ బుస్సు ఉపాధి తుస్సు. ఇట్లా గ్యాస్ లేకపోతే ఏమవుతుంది, ఇక్కడ హోటల్ బీటలు అన్నీ కూడా బంద్ అయిపోతున్నాయి, టిఫిన్ సెంటర్లు బంద్ అయిపోతున్నాయి. దాంతో చాలామందికి ఉపాధి దెబ్బ పడుతూ ఉంది. గ్యాస్ లేక గతి తప్పిన బతుకులు, మూతపడుతున్న హోటళ్లు, టీ స్టాల్స్. ఇక స్ట్రీట్ ఫుడ్పై మస్తు ఎఫెక్ట్. రోడ్డున పడ్డ చిరు వ్యాపారులు, వర్కర్లు. సామాన్యుడికి భారంగా టిఫిన్. వ్యాపారం లేదు, ఫైనాన్స్ కట్టట్లే. చిరు వ్యాపారుల ఫైనాన్స్ కన్నీళ్ళు. ఇక కిస్తీలు కట్టలేక మొహం చాటేసుకుంటుండ్రు. బడా హోటళ్లకు మాత్రం ఫుల్ గ్యాస్. ఇట్లుంటుంది అన్నట్లు లెక్క. యుద్ధం చిరు వ్యాపారుల కొంప ముంచుతోంది. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని రోజులుగా గ్యాస్ సిలిండర్ల కొరత చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారింది. ఒకప్పుడు తెల్లవారుజామునే స్టవ్ వెలిగించి కస్టమర్ల సందడితో కలకలలాడే టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. అటు వాణిజ్య సిలిండర్లు ధర ఆకాశాన్ని తాకడం, ఇటు గృహ వినియోగదారులకు సంబంధించి సిలిండర్ల సరఫరాలో జాప్యం జరగడంతో అటు హోటళ్లు, టీ స్టాళ్లు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడపలేక యజమానులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఆ ఎఫెక్ట్ కస్టమర్ల పైన పడుతుంది. చిన్న చిన్న హోటల్స్, బండ్లపై నిర్వహించే టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు మూతపడడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులకు వెళ్లే సమయంలో టిఫిన్ చేసి వెళ్ళడము, ఇక హాఫ్ డే స్కూల్స్ వల్ల పిల్లలకు టిఫిన్ కొనుగోలు చేసి లంచ్ బాక్స్లో పెట్టడమో చేసేటోళ్ళు. కాకపోతే ఇప్పుడు అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇట్లా నడుస్తుంది పాపం. గ్యాస్ బుస్తా అంటే ఉపాధి తుస్సుమంటే పాపం బాధపడుతూ ఉన్నారు. ఇక ఏపీలో ఘోర ప్రమాదం, రోడ్డు ప్రమాదం. టిప్పర్ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు, ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు. 14 మంది ప్రయాణికులు సజీవ దహనం అయిపోయినారు. మరకాపురం రాయవరంలో ఘటన జరిగింది. భారత్కు అర్జెంటీనా సాయం చేస్తూ ఉంటుంది. గ్యాస్ సమస్యల నుంచి భారీగా ఊరట లభిస్తుంది. మంచి పని చేస్తుంది ఒక రకంగా. ఇక్కడ ఇరాను మీకు పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా పోతందుకు మేమేం అడ్డుకోమని చెప్పేసి ఇరాన్ చెప్పింది. ఇటు అర్జెంటీనా కూడా చెప్తా ఉంది. అయితే ఖతార్ నుంచి మనకు ఎక్కువ గ్యాస్ వస్తుంది. అయితే ఖతార్ మీద బాంబులు వాడడంతో కొంతవరకు దెబ్బ పడ్డది. గ్యాస్ సమస్యల నుంచి భారీగా ఊరట. 20,000 కిలోమీటర్ల ప్రయాణించి భారత్కు చేరుతున్న నౌకలట. దీంతో లాంగ్ అవుతుంది బాగా తిరిగి రావడంతో. భారీగా పెరిగిన రవాణా ఖర్చు. ఈ ఏడాది ఆరంభంలోనే 50,000 టన్నుల ఎల్పీజీ సరఫరా అవుతుందట గ్యాసు, మనము ఇంట్లో వాడుకునేది. సర్కార్ బడులో చేపల కర్రీ పెడతామని చెప్పేసి మంత్రి వాకిటి శ్రీహరి చెప్పిండు. ఎందుకంటే ఇప్పుడు చేపల పెంపకం చేపడుతురు కదా. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో తిలియాపియా వెరైటీ అంట ప్రత్యేకంగా పెంచి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తాం. ఇప్పటికే కేబినెట్లో చర్చించామని మంత్రి వాకిటి శ్రీహరి చెప్తున్నాడు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ చేయట్లే. బీఆర్ఎస్ 5 లక్షల రూపాయలు ఇస్తే కాంగ్రెస్ 10 లక్షలు పెంచిండ్రు. కానీ 2 ఏళ్లలో 496 మందికే చికిత్స. అగో అటెట్లుంటుంది లెక్క. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని నోటీసులు ఇచ్చినా బిల్లులు రిలీజ్ చేయట్లే. మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నాడు. మరి కొనసాగిన అసెంబ్లీ సమావేశం. ప్రతిపక్షాల ప్రశ్నలకు మంత్రులు వివరణ. ఇవాళ అప్పులు గత ప్రభుత్వ తప్పిదమే. సీఎం రేవంత్ రెడ్డి వివరణ. జీఎస్టీ సవరణ బిల్లుకు ఆమోదం. గొప్పలు చెప్పుకోవడం తప్ప పెట్టుబడులపై విష ప్రచారం సరికాదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివరణ. ఇక రాష్ట్రానికి 2.19 లక్షల కోట్ల పెట్టుబడి. డేవిస్ పర్యటనపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చినట. ఇది ఇట్లా ఉంటే ఎంజీయూ కన్నీటి గోస. ఎంజీయూ అంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీ. ఎక్కడ ఉంటుంది? నల్గొండల. నెల రోజులుగా నీటి సంక్షోభం. ఆందోళనకు దిగిన విద్యార్థులు. హాస్టల్ గదుల్లో నీళ్లు లేక ట్యాంకర్ల వద్ద ఆరు బయటే స్నానాలు చేస్తున్నాడు పిల్లలు పాపం. ఏది కొత్త భవన నిర్మాణాలకు నీటిని మళ్లించడం వల్లే ఈ సమస్య ఏర్పడ్డదని, శాశ్వత పరిష్కారం చూపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని విద్యార్థులు అంటున్నారు. ఎక్కడ? మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ దగ్గర. ఇప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి కదా. విద్యార్థులను ఇబ్బంది పెడితే ఎట్లా? ఇప్పుడు వీళ్ళు స్నానం చేయకుంటుంటారా, లేకపోతే ఇక్కడ ప్రొఫెసర్లు కానీ, లేకపోతే ఇంకొకరు కానీ మీకైతేనేమో అన్నీ ఉండాలి. విద్యార్థులకైతేనేమో ఇప్పుడు ఆడ బిల్డింగ్లు కడితే ఇప్పుడు ఈ నీళ్ళే పెట్టన్నా? వీళ్ళు స్నానం చేసే నీళ్ళు తీసుకొని బిల్డింగ్లు కట్టాలన్నా? వీళ్ళు ముఖం కడుకోవద్దు, స్నానం చేయొద్దు, పోవద్దు. కానీ మీరు కూడా అట్నే వేయాలి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వేయాలి కదా. వెనక్కి తగ్గని ఇరాన్.
రష్యా నుంచి భారీగా డ్రోన్లు ఆయుధాలు దిగుమతి చేసుకుంటుంది మంచిగా. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఎదుర్కోగలుగుతుందని చెప్పి చాలామందికి డౌట్ వస్తున్నది. అరే ఇంత అమెరికాను ఇజ్రాయెల్ని ముప్పు తిప్పలు పెడుతుంది ఇరాన్, చిన్న దేశం, అంత ఆయుధ సంపత్తి ఎక్కడిది, అంత వాళ్ళ శక్తి అక్కడ వాళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నది అని చెప్పేసి అనుకుంటారు అందరూ. అయితే చైనా తర్వాత ఇక్కడ రష్యా ప్రధానంగా ఇక్కడ ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఉంది. ఆయుధాలు, డ్రోన్లు, లేదంటే అది కావాలంటే పంపిస్తున్నది. దాంతో వాళ్ళు గట్టిగా పోరాటం చేయగలుగుతున్నారు. హర్ముజ్ జలసంధిలో అమెరికా ఇజ్రాయెల్కు నౌకలకు నో ఎంట్రీ. ఇరాన్ పంతం మాని చర్చలకు రావాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచన. హర్ముజ్ జలసంధి వద్ద ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ నేవీ చీఫ్ అలీ రెజా తంగ్సిరి చనిపోయినట్ట ప్రకటించింది ఇజ్రాయెల్ ఆర్మీ. ఇక టీఆర్పీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఎవరికెంతో వాళ్ళకంత వాటా అనేటువంటి నినాదంతో వచ్చింది. అంటే కాబట్టి బీసీలకు ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించి ప్రధానంగా ఎజెండాతో వచ్చినటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. కాబట్టి చేరికలు కొనసాగుతున్నాయి బాగా. పార్టీలో చేరిన మెదక్, వనపర్తికి చెందిన వివిధ పార్టీల నాయకులు కండువా కప్పి ఆహ్వానించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చేరికలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం మెదక్, వనపర్తి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. రాష్ట్ర కార్యదర్శి నగేష్ ముదిరాజ్, మెదక్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి గౌడ్, వనపర్తి జిల్లా అధ్యక్షుడు విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిని పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిండు. ఇసుక దోచుకు తింటుండ్రు. ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియా, అక్రమార్కులతో కలిసిన అధికారులు. ఇక అడ్డగోలు ధరలతోటి దళారుల దోపిడీ. ఇసుక కోసం ఇందిరమ్మ లబ్ధిదారుల గోస, లబోదిబ్బమంటున్న ఇండ్ల లబ్ధిదారులు. ఇది పరిస్థితి. ఇసుక పని ఇట్లున్నదంట. ఇసుక మాఫియా 3 పువ్వులు 6 కాయలుగా దందా సాగిస్తోంది. అక్రమార్కులను అరికట్టాల్సిన పోలీసులే దళారుల దోపిడీలో వాటాదారులు అయ్యారు. ఫలితంగా ఇసుక మాఫియా అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతోంది. ఈ తతంగం అంతా సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలో కొనసాగుతుంది. ఓ స్థానిక పోలీసు అధికారి అక్రమార్కులతో కుమ్మక్కు కావడంతో దళారులు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దీంతో ఇష్టం వచ్చినట్టుగా అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తున్నట. చూసుకోయిగా మేము ఫ్రీగా ఇస్తాము, ఇందిరామ ఇండ్ల కట్టిట్లా అని చెప్పేసి ఏదో అన్నారు ప్రభుత్వము, అక్కడనే అట్లా జరుగుతుందట. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ ఏమంటుందో చూద్దాం. ఏమంటుంది? శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే. ప్రాణాలు పోయినా భూములు ఇయ్యం, ఉన్న భూమిని గుంజేసుకుంటే బతికేది ఎట్లా? పారిశ్రామిక పార్క్ పేరిట భూమిని లాక్కోవద్దు. ప్రభుత్వానికి కాల్లాపూర్ రైతుల డిమాండ్. ఇక పరిగిలో ర్యాలీ, జాతీయ రహదారిపై ధర్నా చేసిరు. సీఎం, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేసిండ్రు. గంటన్నర పాటు ఆందోళనతో ట్రాఫిక్ జామ్ అయింది. రైతుల అరెస్టుకు పోలీసులు యత్నించిండ్రు. ఉద్రిక్తత. అడ్డుకోవద్దంటూ ఎస్ఐ కాళ్ళు మొక్కిన రైతులు. ఇట్లా జరుగుతూ ఉందంట. పాపం రైతుల భూములు గుంజుకుంటుంటే భూమికి భూమి ఇవ్వాల్సిందే, అట్లయితేనే రేడియల్ రోడ్డుకు సహకరిస్తాం. నరుకూడ గ్రామసభలో బాధితుల వెల్లడి. నష్టపరిహారమే ఇస్తామని చెప్పేసి అడిషనల్ కలెక్టర్ అంటున్నాడు. గ్రామసభ అడ్డగింత బాధితుల నిరసన చెప్పిండ్రు. భూమికి భూమి ఇవ్వాలంటున్నారు. ఉన్న దగ్గర ఇయ్యారు పాపం. మరి వాళ్ళు ఏం చేసుకుంటారు? మీరు ఇచ్చే పైసలకు ఆ భూమి రాదా, మన్ను రాదా? సగం భూమి కూడా రాదు. 3 దశాబ్దాలుగా మూసీపై కుట్ర. నాడు నందనవనం, నేడు గాంధీ సరోవరం. నాడు చంద్రబాబు, నేడు రేవంత్. రియాలిటీని అసలు ఇచ్చండి. ఇప్పుడు మీరు కూడా అంటారు కదా, ఇప్పుడు ఇది ఎంత పరిశాన్ ఎందుకు కానీ మీరు కూడా చెప్తారు కదా, మూసీల నీళ్ళు ముంచుకుని తాగుతోటి చేస్తా అని చెప్పేసి హరీష్ రావు అనే. ఇక్కడ కేసీఆర్ కూడా అట్లే ప్రకటన చేసాం, మూసీని మంచిగా చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తామని. ఇప్పుడు మళ్ళీ అదే కుట్ర ఇదే కుట్ర అని నాడు అది నేడు ఇది అని చెప్పేసి ఇటువంటి రాతలు. మళ్ళీ బాధితులకు ఎవరైతే నిజంగా కూడా వాళ్ళ ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకి న్యాయం జరగాల్సింది వాస్తవం, అది ఓకే, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు అసలే మూసీని ప్రక్షాళన వద్దు, అసలు యాక్చువల్గా ఇది జరగొద్దు అంటే మూసీ పరివాకంలో ఉన్నటువంటి రైతులను అడిగితే చెప్తారు ఆ బాధలు ఎట్లుంటాయో. ఆ పంట పండితే ఆ తిండి కూడా తినలేకపోతున్నారు. పునరుజ్జీవం, అభివృద్ధి, పర్యాటకం అంటూ పైకి మాటలు. మూసీ పరివాకంలోని పేదల భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను.
3 జోన్ల పేరిట విలువైన భూములను తెగనమ్మే కుట్రనట, కుతంత్రం అని చెప్పి రాసుకొచ్చింది. పలు పేర్లతో 30 ఏళ్లుగా ఇవే ప్లాన్లంట. 1997లోనే బాబు నందనవనం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జనాందోళన నేటి అడుగులు దానికోసం అని చెప్పేసి ఇట్లా కొనసాగింపే అని ఇట్లా రాసుకొచ్చింది. ఏదేమైనా మూసి ప్రక్షాళన జరగాల్సిందే, గోదావరి నీళ్ళు తీసుకొచ్చి అలా కలపాల్సిందే. ఎందుకంటే తెలుస్తుంది మీకు, అట్లా మీకు అర్థమైతలేదు అంటే రాసుకొచ్చుడు కాదు, నిజంగా ఉన్నట్టుగా రాస్తే ఏమన్నారు ఎవరైనా కానీ. నిరసనపై ఉక్కుపాదం, నిరుద్యోగులకు కాంగ్రెస్ షాక్, గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లే, 46 ఏళ్ల నుంచి 10 ఏళ్లు తగ్గిన ఏజ్ రిలాక్సేషన్, డిసెంబర్తో ముగిసిన 12 ఏళ్ల సడలింపు, మళ్లీ పొడిగించిన రేవంత్ ప్రభుత్వం, ఎక్స్టెన్షన్పై జనవరిలోనే టీజీపీఎస్సీ లేఖ రాసిందట. మొత్తం మీద పెంచరాదు, ఏమవుతుంది మీకు, పోయేదేముంటుంది. తెలంగాణ ఉద్యమంలో చాలా నష్టపోయారు కదా నిరుద్యోగులు, విద్యార్థులు నిరుద్యోగులు నష్టపోయారు కాబట్టి పెంచండి, పోయేదేముంటుంది మీది. నిరుద్యోగుల అసెంబ్లీ ముట్టడి అడ్డగింత, ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన పోలీసులు, హామీలు నెరవేర్చడం అంటే నిర్బంధమా, ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు జేఏసీ కన్నెర చేస్తున్నారు. 2 నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి, 5 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు అని చెప్పేసి మంత్రి పొంగులేటి చెప్తున్నాడు. ఆర్టీసీ సమ్మెకు జాతీయ మద్దతు. ఇక నర్సారి యూనివర్సిటీలో గంజాయి కలకలం, రోడ్డు ప్రమాద ఘటనతో వెలుగులోకి వచ్చిందట నెట్వర్క్. విద్యార్థి డెడ్ బాడీ జేబులోంచి గంజాయి మాయమైందట. ఈగల్ టీములు విచారణలో సంచలన విషయాలు వచ్చినాయి. తాజాగా 4 విద్యార్థులపై కేసు పెట్టిరట. నర్సారి యూనివర్సిటీలో చామర్పేట దగ్గర ఉంటుంది. పర్యావరణపై టీడీఆర్ పోటు, నిబంధనల సవరణతోటి నగర మౌలిక వసతులపై పెనుభారం పడతామని చెప్పేసి పర్యావరణవేత్త దొంతి నరసింహారెడ్డి అంటున్నట్టుగా రోజు ఒక కథనం రాస్తూ ఉంది. ఇది రాసుకొచ్చినటువంటి కథనాలు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఇక మూసి పునరుజ్జీవానికి సంబంధించి 100% అది జరగాల్సిందే, తర్వాత ఇది కావాల్సిందే. ఏది ఏమైనప్పటికీ భారత్కు ఒక ఊరటనిచ్చేటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ పెట్రోల్ డీజిల్కి సంబంధించి కానీ లేకపోతే గ్యాస్కి సంబంధించి కానీ ఎక్కడైతే ఎగుమతులు దిగుమతులు ఉంటాయో అక్కడ నుంచి వచ్చేటువంటి పెట్రోల్ డీజిల్ని పంపించడానికి మాకు అభ్యంతరం లేదు. హర్మోజ్ జలసంధి వద్ద మేము భారత్కు చెందినటువంటి నౌకలను ఆపమనేటువంటి ప్రకటన చేసింది. ఇది నిజంగా కూడా భారత్కు పెద్ద ఊరటనిచ్చేటువంటి అంశం దేశానికే. కాబట్టి ఇక్కడ పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు, లేకపోతే ఇట్లా అని చెప్పేసి మాత్రం టెన్షన్ పడకండి. గ్యాస్ కొంతవరకు కొరత ఉన్నటువంటి మాట వాస్తవం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ అంటే గ్యాసు ఉత్పత్తులు ఉన్నటువంటి అక్కడనే బాంబులు వేసిండ్రు. దాంతో ఖతార్ లాంటివంటి దగ్గర బాంబులు వేయడంతో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏదేమైనప్పటికీ దాన్ని కూడా సరి చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి టెన్షన్ పడకండి. తర్వాత పెట్రోల్ డీజిల్ అయిపోతుంది, లేదు దొరకదు అని చెప్పేసి అనుకోకండి. 100% దొరుకుతుంది, అందుబాటులో ఉంటుంది. కాబట్టి టెన్షన్ పడొద్దు. తర్వాత అక్కడ నిల్వలు అయిపోయినాయి అనేటువంటి ఆందోళన కలిగి ఉండొద్దు.